హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఐపీఎల్ మ్యాచెస్ ఫ్రీగా ప్రెడిక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి కామెంట్ బాక్స్లో పిన్ చేశాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కొత్త వాళ్ళు ఎవరుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో ఈరోజు 24th మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అంటే మీ అందరికీ తెలిసిందే, చిన్నస్వామి స్టేడియం చాలా చిన్నగా ఉంటుంది అండ్ పెద్ద పెద్ద సిక్సర్స్ కొడతారు. సో మ్యాక్సిమం ఈరోజు మ్యాచ్ చాలా అంటే చాలా హై స్కోరింగ్ మ్యాచ్ అవ్వచ్చు. ఇప్పటికు జరిగిన మ్యాచెస్ అన్నీ హై స్కోరింగ్ అయినాయి ఈ గ్రౌండ్లో. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ 30 మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ వస్తాయి కనుక 19 మ్యాచెస్ ఆర్సీబీ విన్ అయితే 11 మ్యాచెస్ డీసీ విన్ అయింది. కాకపోతే ఈ సీజన్లో డిఫరెంట్గా ఉంది. ఈ సీజన్లో వీళ్ళు మరి పెర్ఫార్మెన్స్ ఎలా చూసుకుంటే కనుక డీసీ 3 మ్యాచెస్ ఆడింది, ఇప్పటికు 3 మ్యాచెస్ విన్ అయి వస్తుంది. వీళ్ళు చూడడానికి చాలా చిన్న టీంలా కనిపిస్తున్నారు, కాకపోతే పెర్ఫార్మెన్స్ చాలా హై రేంజ్లో ఉంది. ఆర్సీబీ చూసుకుంటే కనుక ఆర్సీబీ 4 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ లాస్ అయ్యి 3 మ్యాచెస్ విన్ అయింది. సో పాయింట్స్ వైజ్ సమానంగా ఉన్నారు, కాకపోతే ఆర్సీబీ 1 మ్యాచ్ లాస్ అయి వస్తుంది, డీసీ 3 మ్యాచెస్ విన్ అయి వస్తుంది. కాబట్టి డీసీకి కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది ఈ సీజన్లో. అండ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే రెండు టీంలు ఏ టీం స్ట్రాంగ్ ఉందంటే ఆర్సీబీ బ్యాటింగ్ లైన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజిత్ పట్టిదార్, లివింగ్ స్టోన్, టిమ్ డేవిడ్, ఆల్మోస్ట్ 7 బ్యాట్స్మెన్స్కు దీంట్లో బిగ్ హిట్టర్స్ ఉన్నారు. గ్రౌండ్ కూడా చిన్నది కాబట్టి మంచి స్కోరింగ్ రావచ్చు. ఇటు బౌలర్స్ చూసుకుంటే ఆర్సీబీలో కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హ్యాజ్లీవుడ్ మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ డీసీ చూసుకుంటే కానీ డీసీలో రీసెంట్గా కేఎల్ రాహుల్ మంచి కంబ్యాక్ చేశాడు. అండ్ అక్షర్ పటేల్, మిచిల్ స్టార్క్తో డీసీ కూడా మంచి బౌలింగ్ లైనప్ ఉంది. బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే ఆర్సీబీ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది, బౌలింగ్ వైజ్ చూసుకుంటే డీసీ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ బ్యాట్లు ఎలా ఉండబోతుందో చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్కి ఆర్సీబీకి 60% వినే ఛాన్స్ ఉంది, డీసీకి 40% వినే ఛాన్స్ ఉంది. పాయింట్స్ వైజ్ చూసుకుంటే డీసీఏ స్ట్రాంగ్ ఉంది, కాకపోతే ఈ మ్యాచ్ ఆర్సీబీకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో నేను టాస్ వేసిన తర్వాత ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తాను, అప్పుడు కన్ఫర్మ్ చేసుకోకండి. అండ్ ఈ పిచ్ యావరేజ్ స్కోర్ చూస్తే కనుక 180 రన్స్ ఉంది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం టాస్ గెలిచిన టీం చేజింగ్ తీసుకుంటారు, ఎందుకంటే చిన్న గ్రౌండ్ కాబట్టి చేజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. పిచ్లో డ్యూ కూడా ఉంటుంది, కానీ కాకపోతే రీసెంట్గా జరిగిన మ్యాచెస్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ టీం విన్ అవుతున్నాయి, డ్యూ ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్ విన్ అవుతుందని చెప్పి చాలామంది సెకండ్ బ్యాటింగే వేస్తారు. కాకపోతే మ్యాచెస్ అన్నీ ఒకలా ఉండవు, సో చేంజ్ అవుతుంటాయి. సో మీరు కన్ఫర్మ్ చేసుకోకండి ఏది విన్ అవుతుంది ఏది లాస్ అవుతుందని. ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ పట్టించుకోకండి. నేను ఫైనల్ విన్ టెలిగ్రామ్లో అనౌన్స్ చేస్తాను. సో వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్